యెహోషువ గ్రంథం 10:33 చూడమ్మా. లాకీషుకు సహాయం చేయుటకు గెజేరు రాజైన హోరాము రాగా యెహోషువ నిశ్శేషముగా అతనిని అతని జనులను హతము చేసెను. అప్పుడు యెహోషువయు అతనితో కూడా ఇశ్రాయేలులందరూ లాకీషు నుండి ఎగ్లోనునకు వచ్చి. చాలు, ఇప్పుడు ఏం పట్టుకున్నారు వాళ్ళు? ఎగ్లోను కాదు, లాకీసు తర్వాత గెజేరును పట్టుకున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పాలి. గెజేరును పట్టుకున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టగలరు ఒకసారి? గెజేరు అనగా ప్రత్యేకత, ప్రత్యేకమైన స్థలము అని అర్థం. అంటే దాని అర్థం ఏమిటంటే, నువ్వు దేవుని ఆశీర్వాదములు, వాగ్దానములు, దేవుని కృపను పొందుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు ప్రత్యేకింపబడాలి. ఏం చేయాలి చెప్పండి? ఖచ్చితంగా నువ్వు ప్రత్యేకింపబడాలి. మీకు ఈ ప్రత్యేకత అనేటువంటిది ఒక విషయాన్ని చెబుతాను మీకు. మోషే ఇశ్రాయేలు ప్రజలని ప్రత్యేకపరచమని దేవుడు చెప్పాడని ఫరో దగ్గరికి వెళ్తాడు. ఫరో ఏమంటాడంటే, నువ్వు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది, బొప్పులు అంత దూరం వెళ్ళాలా, చూశారులే సంబడం ఇక్కడే చేసుకోండి అన్నాడు. కుదరదు అన్నాడు. దేవుడు మరలా మొత్తాడు. మరలా ఏమన్నాడంటే, సరే ఎక్కువ దూరం పోమాకండి, మా ఊరు ఆనుకొని చేసుకోండి భక్తి అన్నాడు. కుదరదు అన్నాడు. మరి ఎలానో అన్నాడు. మేము, మా పశువులు, మేము, మా భార్యలు, మా పిల్లలు, మేము ఈ ఐగుప్తు సరిహద్దులు దాటి వెళ్ళాలి. కొట్టు చప్పట్లు ఒకసారి. ఐగుప్తు సరిహద్దులు మాకు అవసరం లేదు అంటే మేము ప్రత్యేకింపబడాలి అన్నాడు. నేను జనములలో నుండి, ప్రజలలో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరుచుకున్నాను. నాకు స్వకీయ జనముగా ఉండుటకు, ప్రతిష్ఠిత జనముగా ఉండుటకు నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు. ఇప్పుడు గమనించాలి, నీవు దేవునికి ప్రతిష్ఠిత జనముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన కోరిక. హల్లెలూయా. మీరు రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వరకు చదివితే, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. విశ్వాసికి అవిశ్వాసికి పాలు ఎక్కడది? నీతికి దుర్నీతితో నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? ఏమి సాంగత్యం? వాళ్ళిద్దరు సహవాసం ఎలా చేయగలరు? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? వెలుగునకు చీకటికి ఏమి పొత్తు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కదా. చీకటిలో ఉన్న మనుషులు మీ ఇద్దరు ఎలా కలిసి నడవగలరు? ఎలా సహవాసం చేయగలరు? నువ్వు ప్రత్యేకింపబడాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక్క సెకండ్ ఆగుతాను, ఒక నిమిషం ఆగుతాను. వినండి జాగ్రత్తగా, జాగ్రత్తగా వినండి. రెండు చేతులు చెప్పు ఒకసారి. హల్లెలూయా. విశ్వాసికి అవిశ్వాసికి, గుర్రానికి గాడిదకి, ఎద్దుకి దున్నకే ఎప్పుడైనా పెళ్లి చేస్తారా? కలిసి ఆర్క కడతారా? ఒకసారి మీరు ఆలోచించండి. అంటే అవిశ్వాస అయినటువంటి ఒక అమ్మాయితో విశ్వాస అయిన భర్త అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చా? నేను కులాన్ని గురించి మాట్లాడట్లేదు, జాగ్రత్త. ఏ కులమైనా పర్వాలేదు, వారు వాగ్దాన నిబంధనలు కలిగిన ప్రజలైతే వాళ్ళని పెళ్లి చేసుకోండి. ఎందుకు చేసుకోకూడదు అంటున్నానంటే, నేను మీకు చిన్న ప్రాక్టికల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. నిన్న ఒక అమ్మాయి, మళ్ళీ ఫీల్ అవుతారేమో, ఒక అమ్మాయి వచ్చింది, తప్పదు, ఆ అమ్మాయి ఒకటి బలైపోయినా మిగతా వాళ్ళు బాగుపడాలా. స్తోత్రం చెప్పాలి. రెండు చేతులు చెప్పండి. ఒక అబ్బాయిని ప్రేమించింది, అతను అన్యజనుడు. ప్రేమించిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలా. ఎందుకంటే వాళ్ళ కులం వేరు, వాళ్ళ మతం వేరు, మన కులం వేరు, మన మతం వేరు, రేపొద్దున ఇబ్బందులు వస్తాయి అన్నారు. సరే, ఆ అమ్మాయి ఆ లోన్లు తీసుకొని వస్తే, అమ్మ మరి కొంచెం జాగ్రత్తగా ఆలోచించు అని చెప్పాను నేను. సరే, ఆ అమ్మాయి అట్లోకట్లా నేను అన్నాను, ఈ అబ్బాయి చర్చికి వస్తున్నాడా అని అడిగాను. వస్తున్నాడు అన్నయ్య, ఇక్కడికే 4 వారాల నుంచి వస్తున్నాడు అన్నాడు. నేను ఆ అబ్బాయిని అడిగాను,
నువ్వు ఈ అమ్మాయి కోసం వస్తున్నావా దేవుడి కోసం వస్తున్నావా అని అడిగాను. ఆ అమ్మాయే చెప్పింది, నా కోసం వస్తున్నాడు అన్నయ్య అని. పెళ్ళైన దాకా నీ కోసమే వస్తాడు ఆ అబ్బాయి, ఖచ్చితంగా వస్తాడు. నువ్వు లేవమంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. పెళ్ళి అయిన తర్వాత కూడా వస్తాడు. నేను ఏమి రాడని చెప్పడంలా, ఎందుకంటే నీ కోసమే కదా ప్రభుని నమ్ముకున్నాడు. ఎవరి కోసం? అమ్మాయి కోసం. అబ్బాయి కోసం చర్చికి వచ్చింది, అమ్మాయి కోసం చర్చికి వస్తారు. కానీ ఒక బిడ్డ పుడతాడు కదా, అమ్మాయి అబ్బాయి పుట్టింది కదా. అవతల వారు అన్ని జనులు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఏం చేసిందంటే, నా తండ్రి నాకు కానీ ఒక బిడ్డని ఇస్తే నేను ఆ కొండకు వస్తాను, ఆయన గుండు చేయించుకుంటాను, నా మనవడికి చేపిస్తాను, నా కొడుకు చేపిస్తానని ఒప్పుకుంది. ఇప్పుడు మనవడికి గుండు చేపిస్తున్నారు, కొడుక్కి అంటే ఈ అమ్మాయి భర్తకి కొడుక్కి ఇద్దరు గుండులు చేపిస్తున్నారు. ఇప్పుడు భార్య ఎక్కడ నిలబడాలి? ఇప్పుడు ఈ అమ్మాయి ఏమంటుందో చెప్పనా? ఎందుకంటే భక్తిలో ఉన్న బిడ్డ కదా. అమ్మో నా బిడ్డ గుండులా, నా బిడ్డకి ఇదా, నేను ఒప్పుకోను అంటుంది. ముందు ఏమంటాడంటే ఈ అబ్బాయి, ఎట్లాగట్టు ఒప్పుకోవే, ఒక్కసారే కదా మా అమ్మ మొక్కుబడి చేసుకుంది, నీ మీద ఉన్న ప్రేమతో నేను రావట్లేదు ఆ చర్చికి, ఒక్కసారి ఒప్పుకో అంటాడు. ఆ అమ్మాయి ఏమంటుంది, సస్యేమరా అని. ఎందుకంటే ఆ అమ్మాయికి తెలుసు కదా, విషయం సత్యం తెలుసు కదా, సస్యేమరా అంటుంది. వీడికి కాసేపు బతిమలాడి తర్వాత ఒక మాట అంటాడు, సరే నువ్వు ఉండు, నా కొడుకుని తీసుకొని వెళ్తానంటాడు. చెప్పాలి మీరే, నువ్వు ఉండు, నా కొడుకుని తీసుకొని గుండు చేసుకొని వస్తాను అంటాడు. ఒకవేళ ఇక్కడ రెండు ఉంటాయి. ఒకటి, ఆడి గుండు చేయించుకోవడానికి తీసుకొని వెళ్తే వీళ్ళిద్దరి మధ్యలో భయంకరమైన భేదం వస్తుంది. వచ్చిద్దా రాదా? ఈ గుండు చూసిన దగ్గర నుంచి ఈ అమ్మాయికి ఒక భయం పట్టుకుంటుంది. ఏం భయం? అమ్మో నా కొడుకుని శాపంలోకి పంపించానని. సరే వీడు గుండు చేయించకపోతే వాళ్ళకేం భయం? మొక్కుబడి తీర్చుకోలేదు, మాకేం శాపం వచ్చిందని. అవునా కాదా? ఈ రెండింటి మధ్యలో ఆ అన్యోన్యత దెబ్బతింటుందా దెబ్బతినదా? చెప్పరేంటమ్మా? దెబ్బ తినడం కాదు, ఒక రకంగా ఉంటుంది తర్వాత. అందుకని విశ్వాసులతో అవిశ్వాసికి పాలు ఎక్కడిది? వెలుగుకి చీకటి సంబంధం ఏమిటి? విశ్వాసం, నువ్వు లోకమునకు వెలుగై ఉన్నావని చెప్పారు కదా, నీవు ప్రత్యేకింపబడినటువంటి వాడిగా బ్రతకాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఎంతమందికి అర్థమవుతుంది? దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడగొడుతుంది. మందు త్రాగేటువంటి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చున్నావు, నువ్వు బిర్యానీ తింటావు, వాళ్ళు మందు తాగుతారు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు తర్వాత నీకు ఒక విషయం తెలుసో తెలీదో, బీరు మత్తు రాదనే ఒక వార్త ఒకటి ఉంది. ఉందా లేదా? బీరు బలమంటగా, వేడి తగ్గిద్దంటగా. బీరు డ్రింకు ఒకటే అనే ఒక వదంతి ఉంది, కానీ ఎప్పటికీ కాదు. మరి అలా అయితే మీ ఆవిడకి కూడా బీరు పోయి, నీ కొడుకు బీరు పోయివయా. చిన్న కొడుకు ఉన్నాడు కదా, బలం వస్తుంది, బాగా ఎదుగుతాడు, పాలక బదులు బీరు పోయి. ఎందుకని ఆడవాళ్ళు తాగరు? ఆడవాళ్ళకు బలం అవసరం లేదా? వాళ్ళకి వేడి చేయదా? వాళ్ళకి ఆరోగ్యం అవసరం లేదా? బుర్ర పనిచేస్తుందా? అవును, ఆడవాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారా, మగవాళ్ళు ఎక్కువ రోజులు బతుకుతారా? కరోనా వచ్చి మగవాళ్ళు ఎక్కువ చచ్చిపోయారా, ఆడవాళ్ళు ఎక్కువ చచ్చిపోయారా? చెప్పాలి. హెచ్ఐవి వచ్చినటువంటి వాళ్ళు మగవాళ్ళు త్వరగా తెస్తారా, ఆడవాళ్ళు ఎక్కువ త్వరగా చచ్చిపోతారా? పొర్రపాటున ఆడవాళ్ళు చావట్లా. వాళ్ళ ఆయన పోయాడు, ఎప్పుడో పోయాడు, ఏం పోదు. దాని అర్థం ఏంటో నాకు తెలీదు, స్తోత్రం చెప్పాలి. ఆ రహస్యం ఏమిటో నాకు తెలీదు. ఇప్పుడు 24 గంటల బీరో బారో దాగి బలం ఉంచుకోవాలని చూసేది ఎవడో? పురుషుడా స్త్రీయా? మరి ఎందుకేం ఎక్కువ రోజులు పోతున్నాడు, త్వరగా తెస్తున్నాడు? హల్లెలూయా.
మరి మీరు బలమైతే మరి మీ ఆవిడే త్వరగా ఎక్కువ రోజులు బతుకుతుంది కదా, నువ్వే పోతున్నావు త్వరగా. పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నాశనానికి ఒడిగట్టుకోవద్దు. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపుతుంది. ఎంత ఘోరంగా చెడగొట్టిందంటే ఒక చిన్న విషయం చెబుతాను. ఒక నది ఒడ్డున ఒక ఎలుక కాపురం ఉంటుంది. ఒక ఎలుక కాపురం ఉంటుంది. అందులో ఒక గాండ్రు కప్ప ఉంటుందిగా, బ్యాక్ 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 అంటుంటుంది కదా, గాండ్రు కప్ప. అది ఆ ఒడ్డున చక్కగా కాసేపు వచ్చి చల్లటి గాలికి వచ్చి ఉంటుంది, నీళ్ళలో నుంచి వచ్చి. ఈ ఎలుక వచ్చినట్లే మంచినీళ్ళు తాగడానికి వస్తుంది. ఆ నది ఒడ్డున మంచినీళ్ళు తాగిద్ది, వెళ్ళి దాని మేత దీన్ని చక్కగా దాని దారిని అది బ్రతుకుతుంది. ఈ లోపల ఈ నీళ్ళల్లో ఉండే కప్ప, ఒడ్డు మీద మెట్ట మీద ఉండే ఈ ఎలక, ఈ రెండు ఫ్రెండ్షిప్ చేయడానికి కాస్త మాట కలిపేసుకున్నాయి. ఏంటి ఎలక, బాగున్నావా, ఏంటి నిన్న రాలేదు నీళ్లు తాగడానికి అని అడిగింది. నిన్న ఏరే పని మీద వెళ్ళానండి అనింది. పర్వాలేదులేండి. ముచ్చట పెట్టుకున్నాయి. ఈ ముచ్చట కాస్తంత స్నేహానికి దారి తీసింది. స్నేహం మాత్రమే కాదు, కాస్త సనువు అయ్యారు, సనువుగా మారిపోయింది. ఒక్కోసారి ఈ కప్పెళ్ళి దాని ముందు కాలు పట్టుకొని కొంచెం ఇలా నడుద్దాంరా అని నడిపించింది, అది పట్టుకొని కాసేపు నడిపించింది. ఒక రోజున మనిద్దరం దాగుడు మూతలు ఆడదామని ఈ కప్పకాలకి ఆ ఎలక్కాలకి రెండు కట్టుకున్నాయి, ఒక దారం వేసి కట్టుకున్నాయి. కట్టుకున్న తర్వాత ఇప్పుడు కప్ప బలంగా ఉంటుందా, ఎలక బలంగా ఉంటుందా? కప్పే బలంగా ఉంటుంది, గౌండ్రు కప్ప కదా. ఇప్పుడు కట్టుకున్న దాకా సరదాగా నా లాగమాక అనింది, అంటే ఫ్రెండ్షిప్ ముదిరింది. ఇప్పుడు అదేం చేసిందంటే ఆట పట్టించడానికి ఈ కప్ప ఎలుకను ఆట పట్టించడానికి నీళ్ళల్లోకి వెళ్ళింది. మీరు గమనించాలి, నీళ్ళ అమ్మా అమ్మా నాకు ఈత రాదంటుంది. ఎలా ఉంటుందో చూస్తా నీళ్ళల్లో అని కాస్తంత లోపలికి వెళ్ళి దానికి ఏదో అలికిడి తలిగేసరికి ఆ ఎవరం తక్కువ కప్ప అడుక్కెళ్ళింది. ఫ్రెండ్ ఏమయ్యాడో గొట్టక్కన పోయాడు. ఈ ఫ్రెండ్కి నీళ్ళు కట్టవు. అది కప్ప ఒడ్డు మీద ఉంటుంది, నీళ్ళల్లో ఉంటుంది. ఒడ్డు మీద బ్రతకగలదు, నీళ్ళల్లో బ్రతకగలదు. కేవలం ఇది ఎలక ఎక్కడ బ్రతకగలదో, కేవలం నీళ్ళ మీదే బ్రతకగలదు. అది ప్రత్యేకంగా బ్రతకాలి. ఇది అటు ఇటు బ్రతకలేదు, అక్కడ ఇక్కడ బ్రతకలేదు. దీని చేత కాదు, దీని వల్ల కాదు. ఇప్పుడు అడుక్కెళ్ళి ముంచేసిన తర్వాత గుడ్లు పెట్టేసింది. చచ్చిపోయింది కదా. చచ్చిపోయి కడుపుబ్బి పైకి తేలిట్లాడుతుంది. అటు నుంచి ఒక గద్ద వచ్చింది. గద్దకి ఎవరు కనిపించారంటే ఉబ్బిపోయిన ఎలికి కనిపించింది. దీన్ని పట్టుకొని వెళ్దామని ఆ గద్ద ఆకాశము నుండి అలా దిగి దాన్ని అలా తన్నేసరికే ఒక చీర కొంటే ఇంకొక చీర ప్రియులాగా, మీకు అర్థమవుతుందా? ఇంకొక ఆహారం, మేకను కొంటే కోడి మాంసం ఫ్రీ, మేక మాంసం ఇది కూడా పెడతారు. అతి త్వరలో కేజీ మాంసం, కేజీ ఏట మాంసం కొన్నవాడికి 1/2 కేజీ చికెన్ ఫ్రీ అన్నాడు అనుకో, ఇది కూడా వస్తుంది. తప్పు దీన్ని లేపేసరికి లోపల నుంచి బ్రతుకున్న కప్ప కూడా వచ్చింది. ఇప్పుడు దానికి అర్థం కాలేదు, ఇది పైకి ఎందుకు వచ్చింది చెప్పండి. దీని కాలు కట్టుకున్నందున ఇది చచ్చి దీన్ని చంపింది అది, దీంతో పాటు దాన్ని కూడా చంపేసింది. ఈ గద్ద సాతానుకు సాదృశ్యం అనుకుందాం. ఈ ఎలుక ప్రత్యేకింపబడిన క్రైస్తవుడు అనుకుందాం. ఈ కప్ప లోకస్తుడికి సాదృశ్యం అనుకుందాం. ఇద్దరు పోయారు. ఎంతమందికి అర్థమవుతుంది?
స్తోత్రం చెప్పగలరా? నీకు ఏ కప్ప ఫ్రెండు? చర్చికి వచ్చేటప్పుడు ఒక ఫ్రెండు, షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఇంకొక ఫ్రెండా? ఆమె అక్కడ ఒక మగ మనిషితో మాట్లాడుతుంటే ఇంత దూరం నిలబడి ఎదురెదురు చూస్తుంటావంటగా. ఇక రామ్మా, లేట్ అయిపోతుందిరా, ఎంతసేపు ముచ్చట పెట్టుకుంటావురా, నేనేం పాపం చేయట్లేదు కదా, అది చేస్తుంది. ఏది నేను వెళ్ళానే, దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కానీ నాకు లేడు. ఈ బాయ్ ఫ్రెండ్ ఉన్న దాంతో వెళ్ళిందేమా? ఏనాడైనా దాంతో అంటు కట్టబడితే నీళ్లల్లో పడి గుటకలు మింగి చస్తావు. ఇది ముఖాలు ఒక రకంగా పెట్టారు. స్తోత్రం చెప్పగలరా? 2 చేతులు చెప్పండి. నువ్వు ప్రత్యేకించబడిన వాడివి, ప్రత్యేకింపబడిన దానివి. దేవుడు నిన్ను నీ కులము నుండి ప్రత్యేకపరుచుకున్నాడు, నీ జాతి నుండి ప్రత్యేకపరుచుకున్నాడు, నీ అవిశ్వాసము నుండి విడుదలనిచ్చాడు, పాప బంధకాలు తొలగించాడు. కల్వారి శిలువలో చిందించిన అమూల్యమైన రక్తం నిన్ను ఆయన సొత్తైన ప్రజలుగా మరుచుకున్నాడు. అందుకని నువ్వు ప్రత్యేకంగా బ్రతకాలి. హల్లెలూయా.